హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారంతో పాటు దివ్యాంగులకు సంబంధించి సదరం సాట్లు, ఉచిత పరికరాల పంపిణీ సంబంధించిన సమాచారాన్ని నేను మీకు అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 60 జిల్లాల నుంచి ఎక్కడ దివ్యాంగులకు సంబంధించిన సమాచారం వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుని లబ్ధి పొందాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన సమాచారం అంటే ఎక్కువ మందికి చేరాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువగా లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది ఎక్కువగా ఫార్వర్డ్ చేయబడి దివ్యాంగులకు ఎక్కువ మందికి ఈ సమాచారం తెలుసుకుని ఈ మేరకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు దివ్యాంగులకు సంబంధించి వీడియో పెట్టినా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే ఇక మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 జిల్లాల సమాచారం అయితే వచ్చిందండి. ఈ జిల్లాల సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా ఇక్కడ కడప జిల్లా సమాచారం అయితే వచ్చింది. ఆ వివరాలు తెలియజేస్తాను. కడప కోటిరెడ్డి సర్కిల్ ప్రమాదవశాత్తు ఇతర కారణాల వల్ల కాళ్ళు కోల్పోయిన వారికి చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఉచిత కృత్రిమ పాదాల కొలతల శిబిరాన్ని కడపలోని యూటీఎఫ్ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వికసిత ఫౌండేషన్ చైర్మన్ సోలం లక్ష్మీదేవి గారైతే తెలుపుతూ కొలతల కార్యక్రమం అనంతరం పంపిణీ ఉంటుందని వివరించారు. ఎవరైనా సరే ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి ఇక్కడ ఉచిత కృత్రిమ అవయవాలు అందించబడతాయని, పూర్తి వివరాలకు ఈ మొబైల్ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తామంటూ ఇక్కడ 3 రకాల ఫోన్ నెంబర్లు అయితే ఈ ఫౌండేషన్ వారు ఇచ్చారండి. ఎవరైతే కడప జిల్లా కావచ్చు, కడప జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కాళ్ళు చేతులు కోల్పోయిన వారు ఈ కృత్రిమ అవయవాలు ఫిట్ చేయించుకోవాలి అనుకుంటే మీరు ఈ కడప కోటిరెడ్డి సర్కిల్లో జరిగే యూటీఎఫ్ భవన్లో ఈ నెల 15వ తేదీన హాజరైనట్టయితే మీకు పూర్తిగా ఈ కొలతలు అనేవి తీసుకొని ఈ కృత్రిమ అవయవాలు అనేవి ఫిట్ చేస్తారండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు లేదా ఏ పత్రాలు తీసుకెళ్ళాలి అనే ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్లకు ఫోన్ చేసి వారిని పూర్తి సమాచారం తెలుసుకుని 15వ తేదీ శిబిరాలకైతే హాజరై కృత్రిమ అవయవాలను ఫిట్ చేయించుకోండి. అలాగే మనకు ఇక్కడ పల్నాడు జిల్లా మాచర్ల నుంచి కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఎవరికైతే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటారో అలాంటి వారికి పరీక్షలు చేసి ఈ మేరకు అవసరమైతే పరీక్షలు కూడా ఉచితంగా చేస్తామంటూ తాజా సమాచారాన్ని ఇస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాచర్ల వాసవి క్లబ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో ఈ నెల 8న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఓరుగంటి పురుషోత్తం సతీమణి సైదమ్మ జ్ఞాపకార్థం వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓల్డ్ టౌన్ మాచర్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు కంటి పరీక్షలు చేస్తారని వెల్లడించారు. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ నంద్యాలకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేస్తారని, కంటి శుక్లం, కంటిపై పొర ఉన్నవారికి క్యాంపులు జరిగిన రోజునే ఆపరేషన్లు చేయించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మాచర్ల పట్టణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు అయితే కోరుతున్నారు. ఇతర సమాచారాల కోసం ఈ మొబైల్ నెంబర్ సంప్రదించాలంటూ ఇక్కడ ఈ ఫౌండేషన్ వారైతే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారండి. మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ మేరకు కంటి సమస్యలు ఉండి లేదా కంటి పొరలు, కంటి క్యాట్రాక్ట్ ఉన్నట్లయితే ఆ రోజే మీకు పరీక్షలు చేసి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేస్తాము అంటూ ఇక్కడ తెలుపుతూ ఉన్న నేపథ్యంలో మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ 8వ తేదీ జరిగే కంటి వైద్య శిబిరాల్లో పాల్గొని ఉచితంగా వైద్యం అయితే చేయించుకోండి. ప్రభుత్వ అధికారులు లేదా ఇతర ప్రైవేట్ ఫౌండేషన్ వారు ఏదైనా తాజా సమాచారం ఇచ్చినట్లయితే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా వెంటనే మీకు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.